ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. ఈరోజు మనం చెఫ్ సర్వర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ బొమ్మలో చూసినట్లయితే చెఫ్ సర్వరు, ఈ చెఫ్ అనేది పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్ అని తెలుసుకున్నాం ఆల్రెడీ ముందు క్లాస్లో. ఈ చెఫ్ ద్వారా మనం ఏ విధంగా మల్టిపుల్ నోట్స్ని అటాచ్ చేసి ఉపయోగించుకోవచ్చు కూడా తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు చెఫ్ సర్వర్ గురించి తెలుసుకుందాం. చెఫ్ సర్వర్ అనేది ఒక హబ్. దీనిలో మనం కుక్ బుక్స్ని, రెసిపీస్ని, నోట్స్ని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆన్లైన్లో ఖచ్చితంగా నెట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో మనం మామూలుగా రియల్ టైంలో అయితే పర్మిషన్ ఉండదు. మనం గిట్ ద్వారా మనకు కావాల్సిన రెసిపీస్ని తీసుకోవాల్సింది. రెసిపీస్ అంటే ఏం లేదు, అదొక కోడ్. ముందు క్లాసులో మనం చూద్దాం చెఫ్ కాన్ఫిగరేషన్లో. ఇక్కడ చూడండి, చెఫ్ వర్క్ స్టేషన్ నుంచి సర్వర్కి ఏ విధంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత చెఫ్ సర్వర్ నుంచి నోట్స్కి ఏ విధంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో కూడా ముందు క్లాస్లో చూద్దాం. ఈ విధంగా చెఫ్ వర్క్ స్టేషన్ నుంచి సర్వర్ నుంచి నోట్స్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం ద్వారా ఈ వర్క్ స్టేషన్లో ఏదైతే మనం చేస్తామో అది నోట్స్లో అప్లై అవ్వడం జరుగుతుంది. ఇదే ఆటోమేషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఈరోజు మనం చెఫ్ యొక్క సర్వర్ క్రియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా క్లిక్ హియర్ టు గెట్ స్టార్ట్లో మనం వెళ్ళినట్టయితే చెఫ్ సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో. అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గానే వెళ్తున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా చెఫ్ సర్వర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నోట్స్, రిపోర్ట్స్ అని, పాలసీస్ అని, అడ్మినిస్ట్రేషన్ అని ఉన్నాయి. ఈ నోట్స్లో మనం ఏ నోడ్ అయితే చేస్తామో ఆ నోడు ఇక్కడ నోట్స్ అనేవి ఇక్కడ అది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే వర్క్ స్టేషన్ నుంచి ఇది తీసుకోవడం జరుగుతుంది. నోట్స్ మనం బూట్ స్టాప్ చేస్తాం. ఇక్కడ నేను ఆల్రెడీ డెలిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ తీసేసాం. అంటే ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాము, అందువల్ల డిలీట్ చేసాము. ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డిలీట్ అని ఇక్కడ హైడ్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఈ ఆప్షన్స్ అనేవి ట్యాగ్స్ అంటే నేను మార్చుకునేదానికి, రీసెట్ చేసుకునేదానికి, రన్ లిస్ట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవి కూడా మనం ఫ్యూచర్లో చూస్తాం. రిపోర్ట్ గ్రాఫ్లో ఇది చూపిస్తుంది అనమాట, మనం ఏం చేస్తాం ఏంటని. తర్వాత పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో కుక్ బుక్స్ అనేవి బూస్ట్ అవ్వడం జరుగుతుంది, సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ కుక్ బుక్స్లో మనం చూడండి డీటెయిల్స్లో ఏ కుక్ బుక్ చేసావు ఏంది దాని విషయం. తర్వాత కాంటాక్ట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కుక్ బుక్ ఓన్ బుక్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఫైల్స్ అనేవి ఈ పిరమిడ్స్ అనేవి ఏర్పడతాయి. చూడండి, అట్రిబ్యూట్స్ అని, డెఫినేషన్స్ అని, ఫైల్స్ అని, లైబ్రరీస్ అని ఏర్పడితే మనకు కావాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదనమాట. రెసిపీస్లో .rb ఫైల్తో, రూబీ ఫైల్తో ఏర్పడితే చెఫ్ కానీ పప్పెట్ కానీ మనం రెసిపీని రూబీ ఫైల్లో, పప్పెట్లో అయితే మేనిఫెస్టోస్, ఇక్కడైతే రెసిపీస్. ఇక్కడ రూబీ ఫైల్లో కోడ్ అనేది రాయడం జరుగుతుంది ఆటోమేషన్ కోసం. చూడండి, కోడ్ డైరెక్టరీ క్రియేషన్ నేను కోడ్ రాసాను. చూడండి, డైరెక్టరీ పాత్ ఇచ్చాను, డూ అని రాసి యాక్షన్ ఏం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి చూసారా, ఈ విధంగా అన్నమాట. ఎంత బాగుందో చూడండి, ఓకేనా. ఇలా తర్వాత పర్మిషన్స్ ఇవ్వాలండి. అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఈ విధంగా హైడ్ అయి ఉంటాయి. మనం దాని మీద క్లిక్ చేసామంటే దీంట్లోనే స్టార్టర్ కిట్ అనే ఉంటుంది. చూడండి, ఈ స్టార్టర్ కిట్ డౌన్లోడ్ స్టార్టర్ కిట్ ద్వారా మనం chef.repoని పొందుతాం అన్నమాట. దాన్ని ముందు క్లాస్లో చూద్దాం. ఇలా అడ్మినిస్ట్రేషన్లో ఈ విధంగా క్రియేట్ అంటే కొత్త ఓన్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి ఇది ఇన్వైట్ యూజర్, ఏ యూజర్ని మనం చెఫ్లో దీంట్లో ఇన్వైట్ చేయాలి అంటే బయట ఉండే ఏ యూజర్ని ఇన్వైట్ చేయాలి అనేదానికి అన్నమాట. యూజర్ గ్రూప్స్, ఇది కూడా అలాగే ఏ యూజర్ ఉన్నారు గ్రూపుల గురించి అనమాట. వీటన్నిటిలో కంటే స్టార్టర్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్టర్ కిట్ ద్వారానే
మనం నోట్స్లో బూట్ స్టాప్ చేస్తాం ఈ స్టార్టర్ ద్వారా. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.